ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు. 2015 జూలై 14న నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పుతో తమకు అన్యాయం జరిగిందని రిషితేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 10 ఏళ్లుగా న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు కోర్టులో పొందుపరిచామన్నారు. సాక్ష్యాధారాల్లో కీలకమైన తమ పాప డైరీని కోర్టుకు అప్పగించామని చెప్పారు తల్లిదండ్రులు. న్యాయస్థానాలే అన్యాయం చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు ఎవరికి న్యాయం జరగదు. కోర్టుకి వెళ్ళకండి. పిల్లలు ఎవరిని జడ్జిమెంట్ అక్కడే బాధ పెట్టేంటారు. సాక్ష్యాలు ఎవరు ఉంటే అనవసరం కోర్టు వరకు కోర్టు న్యాయం జరుగుతుంది అనుకోవడం అనవసరం. ఎన్ని నెలలు తిరిగాం, 9 సంవత్సరాలు తిరిగాం కోర్టుకి. కేసు కొట్టేస్తారండి ఇలాగా. కనీసం చిన్న శిక్ష కూడా పర్లేదు. అన్యాయం చేసినట్టు నా బిడ్డ నేను పక్కన పెట్టుకుంటాను. చాలా ఎన్ని సంవత్సరాలు తిరిగాం, 9 సంవత్సరాలు తిరిగాం. 1-2 సంవత్సరాలు కాదు. బాధగా ఉందండి. సాక్ష్యాలు ఎందుకు లేవండి? డైరీ ఉంది. పాప హస్తాలతో రాసిన 2 డైరీలు ఉన్నాయి. అంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదండి అసలు. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి అందిస్తారు. అశోక్, ఆ తల్లిదండ్రుల ఆవేదన మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ 10 ఏళ్ల తర్వాత కేసు కొట్టివేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రిషితేశ్వరి కేసు సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో గుంటూరు కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. అయితే ఈ కేసును కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. 2015లో జూన్ 14వ తారీఖున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుతోంది రిషితేశ్వరి. అయితే తోటి విద్యార్థుల ర్యాగింగ్ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించి పూర్తిగా ఆమె ఎలా ర్యాగింగ్ చేశారు అనేది చాలా స్పష్టంగా డైరీలో రాసింది కూడా. దీనికి సంబంధించి అప్పట్లో ర్యాగింగ్ ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన నిర్వహించింది. అయితే దీనిలో కొంతమందిని తప్పించడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొంత కుట్ర కూడా చేసింది. దీంతో పూర్తిగా అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. రిషితేశ్వరికి సంబంధించి డైరీలో స్వయంగా ఆమె రాసింది. సీనియర్ విద్యార్థులు ఎలా వ్యవహరించారు, అలానే బాబురావు ఆ ప్రిన్సిపల్ ఎలా వ్యవహరించారు అనేది చాలా స్పష్టంగా ఆధారాలు సహా చాలా స్పష్టంగా కోర్టుకు సమర్పించారు. కోర్టుకు సమర్పించినా కూడా ఈరోజు పూర్తిగా ఆ కేసును కొట్టేయడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మాకు అన్యాయం జరిగింది. 9 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఎందుకు పరిగణనలో తీసుకోలేదో అర్థం కాలేదు. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అలానే ఎస్పీగా ఉన్న త్రిపాఠికి కూడా మా పాప రాసిన ఏదైతే వేధింపులకు సంబంధించిన ఆ డైరీ అందజేశామో మాకు న్యాయం చేయాలని చెప్పాము. కానీ కోర్టులో ఈ రోజు తీర్పు వచ్చింది. పూర్తిగా మాకు అన్యాయం జరిగింది కూడా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా అప్పుడు స్పెషల్ పీపీగా వైకే ఉన్నారు. ఆ వైకేని ఈ కేసుకు నియమించడం జరిగింది. వైకే కూడా ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి, కానీ ఈ కోర్టు ఎందుకు కొట్టేసిందో తమకు అర్థం కావట్లేదు. అయితే ఆ తీర్పు కాపీని చూసిన తర్వాత అప్పీల్కి వెళ్ళాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.